పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గౌడ శెట్టిబలజ గీత కులాలకు సంబంధించిన బిల్డింగ్ పునర్నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా గీత కులాలకు సంబంధించిన బిల్డింగ్ కొరకు 3 కోట్ల రూపాయలు కేటాయించడం మామూలు విషయం కాదని మన గీత కులాలు మంత్రి రామానాయుడుకి రుణపడి ఉంటామన్న విషయం మర్చిపోకూడదని మంత్రి రామానాయుడు మనవాడిగా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రంలో ఎంతో గడ్డు పరిస్థితి నెలకొన్న రాష్ట్రంలో గీత కార్పొరేషన్ లో 4 కోట్లు బడ్జెట్ ఉంటే 3 కోట్లు మన బిల్డింగ్ నిర్మాణానికి కేటాయించి సహకరించిన మంత్రి రామానాయుడు ప్రతి ఒక్కరి హృదయాలలో ఉంచుకోవాలని పీతాని అన్నారు. రామానాయుడు స్టైలే వేరు, ఏం చేయాలన్నా అది రామానాయుడికే సాధ్యమని, అదే రామానాయుడు సక్సెస్ఫుల్ రేట్ అని, ఆయన ఒక్కడికే సొంతమని, ఎప్పటి నుండో జిల్లాల్లో గీత కులాలకు సంబంధించిన బిల్డింగ్ పాలకులనే అనుకునేవారమని, కానీ ఈ రోజు రాష్ట్రంలోనే మొదటి బిల్డింగ్ కాబోతుందన్న విషయం చెప్పడానికి గర్విస్తున్నామని, దీనికి మంత్రి రామానాయుడుకు, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ రోజు ఈ మైక్ పట్టుకుని మీ ముందు ఒక శాసనసభ్యుడిగా మాట్లాడుతూ ఉన్నానంటే నన్ను ఆదరించినటువంటి వాళ్ళని, నన్ను గౌరవించి అభిమానించి ఆశీర్వదించినటువంటి వాళ్ళకి పని చేయడం కూడా నా బాధ్యతగా భావించి పని చేస్తున్నాను అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఒక పీస్ రావాలి, ఎదరికి వెళ్ళాలి మీరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనే విషయాన్ని మా అందరికీ తెలుసు. ఈనాడు నిమ్మల రామానాయుడు గారు 3 కోట్ల రూపాయలు గీత కులాల యొక్క భవనానికి 3 కోట్లు తెచ్చినందుకు హృదయపూర్వకంగా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, ఈనాడు ఈ నియోజకవర్గ ప్రతినిధిగా ఒక హామీనిచ్చి హామీని నెరవేర్చడంలో తనదైన శైలిలో 4 కోట్ల బడ్జెట్ ఉంటే 3 కోట్లు ఈయన ఎత్తుకొచ్చేసాడు. ఎత్తుకొచ్చి ఈ జాతికి అందుకు చేసిన సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. వాస్తవాలు మాట్లాడుకోవాలా. నేను చంద్రబాబు నాయుడితో డబ్బులు ఎక్కడే అంటాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలీదు. మీ మాటకి నిలబెట్టడం కోసం అత్యంత కష్టపడి ప్రభుత్వాన్ని ఖజానాను దోచుకొచ్చి మీకు అందించిన సందర్భంగా మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు ఇచ్చుకుంటాం. మీకేదైతే ఇది ఎప్పుడు కూడా మర్చిపోదు. ఈ గీత వృత్తి సంఘాల యొక్క నాయకత్వం రాజకీయాల్లో మిమ్మల్ని ఎప్పుడు కూడా తనవాడిగా మనవాడిగా ప్రేమించి ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు ఉందనే మాట చెప్తా ఉన్నా. రామారాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఉండే సరిహద్దుల తగులు కానీ, దానికి ఉండే ప్రతిబంధకాలు కానీ, నిర్మాణ కార్యక్రమాలు కానీ తనదైన శైలిలో ఒక ప్రజాపతిగా బలహీన వర్గాల్లో ప్రధాన పాత్ర వహిస్తున్న గీత కులాల యొక్క భవనానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మొట్టమొదటిగా దీనికి నిధులు ఇచ్చారు. ఈనాడు ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఈనాడు నిర్మాణానికి సహకరిస్తున్న సందర్భంగా మీరెవరో మర్చిపోవడానికి వీల్లేదనే మాట. ఆ కృతజ్ఞత భావాన్ని 10 కాలాల పాటు మీలో ఉండాలని నేను కోరుకుంటానన్న మాట చెప్తా ఉన్నాం.
ఇది పార్టీ పెద్దగా కాకుండా ఈవేళ పార్టీలు ఉంటాయి, పార్టీలు పోతాయి. కానీ ఈనాడు ఈవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు స్థానిక శాసనసభ్యుడిగా రామానాయుడు గారు మనకి సహకరించిన దాన్ని మరవడానికి వీల్లేదనే మాట చెప్తా ఉన్నా. ఈనాడు చిన్న పని కాదు, చాలా పెద్ద పని. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో మీకు డబ్బులు సాయం చేయడానికి కానీ, ఈ బిల్డింగ్ నిర్మాణ కార్యక్రమంలో ఇటువంటి ఆర్థిక నిధులు గండిని మనకు అందించడంలో కానీ ఇది సామాన్యమైన పని కాదనే మాట స్పష్టమైన వైఖరితో మనం చెప్పాల. ఈనాడు రామానాయుడు గారు ఆయన స్టైలే వేరు, మనకు తెలియదే ఉంది. ఆయన స్టైలు ఆకారాన్ని తట్టలెత్తగలడు, పార కొయ్యగలడు, ఏంటి ఎరువులు వేయగలడు, ఆకారికి సైకిల్ వేసుకెళ్ళి పేపర్లు ఇవ్వగలడు. ఇవన్నీ కూడా ఆయనకే సాధ్యం, నాకు సాధ్యం కాదు, అది వాస్తవం. అంచేత ఒక్కొక్కరు రాజకీయాల్లో ఒక ప్రక్రియ, ఆయన సక్సెస్ఫుల్ రేట్ అదే, దాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాం. రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు ఎవరి వ్యక్తి వాళ్ళదే. ఈనాడు 3 కోట్లు తీసుకొచ్చాడంటే ఇది చిన్న పని కాదు, నాకు తెలుసు. నేను రూపాయి కూడా తీసుకురాలేకపోయా, ఈ రోజుకి రూపాయి కూడా లేదు. ఈర్ష్య లేదు, అభినందిస్తూ ఉన్నా. ఈయన చూసి ఎక్కడికంటే ఎట్టగలవా ఆలోచిస్తూ ఉన్నా. నేర్చుకోవాలి, అంతేగాని ఈర్ష్య పడితే మనం ఎప్పుడు సక్సెస్ కాం. పోటీతత్వం కావాలా, పోటీతత్వంతో పోరాట పడితో సాధించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం వాళ్ళు చూసి జలసి వీళ్ళు చూసి జలసి పనిచేయదు. ఈనాడు ఏదైనప్పుడు కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఎప్పటి నుంచో ఈ జిల్లాలో మొట్టమొదటి భవనం కావాలనుకున్నామో డెఫినెట్గా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి భవనం కాబోతుందనే మాట పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతుంది. వీరికి నింబారెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాం. మన మంత్రి గారు రాజకీయాల గురించి మాట్లాడకూడదు అన్నారు, కానీ రాజకీయాల గురించి మాట్లాడకపోతే ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసి కూర్చున్నది ఏంటంటే 3 కోట్ల రూపాయలు ఆగిపోయిన బిల్డింగ్కి ఇప్పుడున్న పరిస్థితిలో 3 కోట్లు తేడా అంటే చిన్న విషయం కాదు. గతంలో చేయడం వేరు, ఇప్పుడు చేయడం వేరు. ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది. నెల వచ్చేటప్పటికి ఈ పెన్షన్లు ఇవ్వాలా, జీతాలు ఇవ్వాలన్న పరిస్థితుల నుంచి ఇలాంటి కమ్యూనిటీ హాల్కి 3 కోట్ల రూపాయలు ఓన్లీ మన గౌడ శెట్టి బజ్జీలకి తీసుకొచ్చినందుకు ఆయనకు నిజంగా నాకు సభాపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి గీత కులాల్లో ఉన్న శెట్టి బల్జ గౌడ కులాలకి ఎక్కువ అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రతిసారి చెప్తున్న నిమ్మల రామానాయుడు గారికి నిజంగా మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఇందాక ఒక ఆయన చెప్పినట్టు గతంలో ఇక్కడ శెట్టి బల్జీలకు సీట్ ఇచ్చి నిమ్మల రామానాయుడు గారిని ఏదో కొన్ని ఆలోచనలతో ఇచ్చారు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శెట్టి బల్జ గౌడ కూడా నిమ్మల రామానాయుడు గారిని నెగ్గితేనే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిమ్మల రామానాయుడు గారిని గెలిపించినందుకు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు.